ఇక విజయవాడ బందర్ రోడ్లో ప్రముఖ కన్వెన్షన్లో పట్టభద్రుల కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. ఇక ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కాపాడడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. జగన్ పాలనలో అనేక సమస్యలపై జనసేన నాయకులు పోరాడారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా విజయానికి జనసేన నాయకులు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారని నాదెళ్ల చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి జనసేన కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారని మంత్రి కందుల దుర్గే అన్నారు. ఇక గత ప్రభుత్వం అరాచకాల అరికట్టడంపై పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచి విజయం సాధించామని చెప్పారు. అసెంబ్లీ కన్న మండలిలోనే ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చలు జరుగుతాయని, అలాంటి సభకు ఆలపాటి లాంటి వ్యక్తిని పంపడంలో జనసేన నాయకులు చొరవ చూపాలని కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఎన్ని ఓట్లు మనం వేయించుకోవడానికి మనందరం కూడా అంత గర్వంగా రేపటి రోజున మన విజయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దయచేసి గతంలో మీరు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఒక బాధ్యతతోటి కూటమిని మనం బలపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళమని, మన కూటమి అభ్యర్థి ఆర్పార్ రాజేంద్ర గారి విషయంలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేయమని మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మన వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి కోరుకుంటూ, తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసినందుకు మన నాయకులందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మరొకసారి ఇటువంటి పండుగ వాతావరణంలో మనం అందరం కలిసికట్టుగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రానికి, ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దామని మరొకసారి మీకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను.